ఈ రోజు నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. చంద్రకి మళ్ళీ పెళ్లి చేయాలని నిర్ణయించుకుని రేపే నీ పెళ్లి అని వాళ్ళ పెదనాన్న చెప్పడంతో చంద్ర అయితే వాళ్ళ పెదనాన్నతో నేను ఏ తప్పు చేయలేదు పెదనాన్న, నేనెవరిని ప్రేమించలేదు అని చెప్తున్నా కూడా మీరు వినడం లేదు. నా మెడలో తాళి ఉండగానే మరో పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటున్నారు. మీ పరువు కోసం ప్రతిష్ట కోసం నన్ను బలి చేయొద్దు పెదనాన్న అని ఎంత వేడుకున్నా అతనైతే మాట వినడు. ఇప్పటికే ఊర్లో చెప్పుకోలేక చస్తున్నాము. ఊర్లో వాళ్ళకి తెలిసే లోపల నీకు పెళ్లి చేసి నేను విదేశాలకు పంపించేస్తానని అతను ఖచ్చితంగా చెప్పడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో చంద్ర ఇక రాత్రికి రాత్రే లెటర్ రాసి పెట్టి ఇంట్లో నుంచి పారిపోతుంది. పొద్దున్నే వరదరాజులు తన కొడుకు శ్రీరాజుతో ఇలా చెప్తూ ఉంటాడు. పెళ్లి కొడుకుకి అన్ని విషయాలు చెప్పేశావా, బయలుదేరాడా అని అడుగుతూ ఉంటాడు. అన్ని విషయాలు చెప్పేశాను నాన్న, తాళిబొట్టు కూడా మనం కొనలేం కాబట్టి అది కూడా అతనే తెచ్చుకోమని చెప్పానని అతనైతే చెప్తూ ఉంటాడు. చంద్ర వాళ్ళ తాతయ్య నాన్నమ్మ అయితే బాధపడుతూ ఉంటారు. మన మనవరాలి పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది, ఇలా జరుగుతుందని అనుకోలేదు, దాని తలరాత బాగోలేదు, ఆ దేవుడు దానికి అన్యాయం చేశాడు అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. వరదరాజులు తన భార్య సౌజన్యని పిలిచి ఇంట్లో ఈ రాత్రికే పెళ్లి, దేవుడు ముందే పెళ్లి జరిపిస్తున్నాం, అన్ని ఏర్పాట్లు చూడు అని చెప్తాడు. చంద్ర కోసం వాళ్ళమ్మ తన రూమ్ లోకి వచ్చి చూసేటప్పటికి తనైతే రూమ్ లో కనిపించదు. ఇక వాళ్ళ పెద్దమ్మ కూడా రూమ్ లోకి వస్తుంది. చంద్ర కనిపించడం లేదని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో వరదరాజులు వచ్చి ఏమైంది అని అడగడంతో వాళ్ళైతే భయపడుతూనే చంద్ర కనిపించడం లేదని చెప్పేటప్పటికి శ్రీరాజు భార్య చంద్ర రూమ్ లో దొరికిన లెటర్ తీసుకొచ్చి వరదరాజులు గారికి ఇస్తుంది. ఆ లెటర్ లో చంద్ర ఏం రాసి ఉంటుందంటే, నేనే తప్పు చేయలేదు పెదనాన్న, నా ఇష్టంతో అభిప్రాయంతో పని లేకుండా మీరు చూసినా నిర్ణయించిన అతన్నే పెళ్లి చేసుకున్నాను, అతని గురించి విచారించాను అని చెప్పారు. నువ్వేమీ భయపడాల్సిన పని లేదమ్మా అని చెప్పారు. కానీ ఏం జరిగింది పెదనాన్న, నా జీవితం ఎటు కాకుండా పోయింది. నా మెడలో తాళి ఉండంగానే మీ పరువు కోసం మరో పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నారు. అందుకే మీరు నా మాట వినే స్థితిలో లేరు. నేను కూడా ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాను పెదనాన్న. అతను తప్పు చేసి మోసం చేసి వెళ్ళిపోతే నింద నా మీద వేస్తున్నారు. అతన్ని నిలదీస్తారు అని నేను ఆశపడితే నా క్యారెక్టర్ని తప్పుపట్టి నాదే తప్పు, నేనే తప్పు చేశాను అంటున్నారు. తట్టుకోలేకపోతున్నాను పెదనాన్న. వాడు చేసిన నింద నిజం కాదు అని నిరూపించడానికి వెళ్ళిపోతున్నాను. ఏదో ఒక రోజు నా మీద నింద వేసిన వాడిని పట్టుకుని వచ్చి మీ ముందు నిలబెడతాను. మీ పెంపకంలో పెరిగిన నేను ఏ తప్పు చేయలేదు అని నిరూపిస్తాను పెదనాన్న. మీకు చెప్పకుండా వెళ్తున్నందుకు నన్ను క్షమించండి, నా కోసం వెతకొద్దు అని రాసి పెట్టి ఉంటుంది ఆ లెటర్లో. తర్వాత చంద్ర నేరుగా హైదరాబాద్ వెళ్లి తన ఫ్రెండ్ ఇంట్లో ఉండడానికి తనతో పాటు వెళ్తుంది. వరదరాజుల ఇంట్లో అయితే చంద్ర కనిపించలేదని వరదరాజులు అందరినీ చెడామడా తిట్టేస్తూ ఉంటాడు. ఒక తల్లిగా ఏం చేస్తున్నావు నువ్వు? నీ కూతురు పట్ల నీ బాధ్యతని సరిగా నెరవేర్చావా? తన జీవితం బాగుండాలని నేను ఎంత చేస్తుంటే పెంచిన తల్లి కన్న తల్లి ఇద్దరు కలిసి చంద్రని ఊరు దాటించేశారా అని తిడతా ఉంటాడు. వాళ్ళేమో మాకేమీ తెలియదని చెప్తూ ఉంటే అతనేమీ వినిపించుకోడు. ఊర్లో అందరూ పెళ్లి చేసుకుని భర్తతో పాటు లండన్ వెళ్ళింది అనుకుంటున్నారు. అది నిజం చేయాలని నేను పెళ్లి చేసి ఫారిన్ పంపించాలి అనుకుంటే ఇప్పుడు పారిపోయి మన పరువుని నడి రోడ్లో నిలబెట్టేలా ఉంది. ఊర్లో ఎవరికంటైనా పడితే పరువు పోతుంది. చంద్ర స్నేహితులు ఇంటికే వెళ్ళి ఉంటుంది. ఆ విషయం బయట పెట్టకుండా అవతలి వాళ్ళకు అనుమానం రాకుండా మాట్లాడి చంద్ర విషయం కనుక్కోమని చంద్ర వాళ్ళ అమ్మకి చెప్పడంతో తన ఫోన్ తీసుకుని తన ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేస్తుంది. కానీ ఎవ్వరు తన దగ్గరికి వచ్చినట్లుగా చెప్పరు. తర్వాత శ్రీరాజ్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు. ఊర్లో ఉన్న ఏ స్నేహితురాలింటికి వెళ్ళలేదంటే తను ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళుంటుంది. నేను ఇప్పుడే హైదరాబాద్ వెళ్ళి మొత్తం గాలించి ఎలాగైనా చంద్రని పట్టుకుంటాను నాన్న, మీరేం టెన్షన్ పడకండి అని చెప్తూ ఉంటాడు. అంతలో ఎవరో తలుపు దబదబా బాదినట్టు అనిపిస్తుంది. ఇక ఎవరు ఈ టైంలో అనుకుని ఇక చంద్ర కూడా ఇంట్లో లేదు కదా అని ధైర్యంగా తలుపు తీస్తారు. తీస్తే అక్కడ ఒక తాగుబోతు నిలబడుకొని ఉంటాడు. ఏంట్రా తాగేసి తలుపు కొడుతున్నావు, తాగిది దిగలేదా అని చంద్ర వాళ్ళని అడుగుతూ ఉంటే ఆ వచ్చిన అతను చంద్రని రాత్రి బస్టాండ్ లో చూశానయ్యా అని చెప్తాడు.